1 year ago path gatam ichadu. Ratio of the ages of A to that of B is 4:3. ఇది past, గతము, ప్రస్తుతము. రైట్, ప్రస్తుతం ఇవ్వకుండా ఏమిచ్చాడు ఒకసారి క్వశ్చన్ చదువుదాం సార్. 1 year ago the ratio of the age of A to that of B is 4:3. Ratio of their respective ages 3 years from now on. Okay, 3 years from now on. ఇది past, ఇది present, ఇది future, future 1, future 2. ప్రస్తుతము x, past 1 year ago x minus 1. The ratio of their respective ages 3 years from now on. ప్రస్తుతము నుంచి 3 సంవత్సరాల ముందు అంటే x plus 3. What will be the ratio? 9 years from now on. 9 years అంటే x plus 9. ఇది అర్థమైంది కదా సార్. ఒక సంవత్సరము ముందు, ఇక్కడి నుంచి 3 సంవత్సరాల తర్వాత, ఇక్కడి నుంచి 6 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత. సో ఇది రాసి నేను ఇది తీసేస్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఈ ప్రస్తుతము నుంచి 3 సంవత్సరాల తర్వాత, ప్రస్తుతము నుంచి 9 సంవత్సరాల తర్వాత, ప్రస్తుతము నుంచి 1 సంవత్సరం తర్వాత. మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే రాస్తాను సార్. ఇది ఎక్స్, ఇది ప్రజెంట్. ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్లారిటీ వచ్చింది అనుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 1 year ago ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ బి. ఒక సంవత్సరము క్రితము వాళ్ళ నిష్పత్తి ఎంత సార్? 4:3. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళది ఎంత సార్? 6:5. 6:5. మనం ఫస్ట్ ఏం చెయ్యాలి? ఫస్ట్ x plus 3కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గ్యాప్ ఎంత సార్? x plus 3 x minus 1. గ్యాప్ ఎంత? 4. గ్యాప్ ఎంత? 4 పార్ట్స్. ఇక్కడ ఇది కూడా 2 పార్ట్స్, ఇది కూడా 2 పార్ట్స్. అంటే 4 is equivalent to 2 పార్ట్స్. అంటే ఈచ్ పార్ట్ ఈజ్ ఈక్వలెంట్ టు 2. 4x 3x అని ఉంది కదా సార్, ఆ x వాల్యూ 2. అంటే ఇది 8, ఇది 6, ఇది 12, ఇది 10. ఇది 12, ఇది 10. అందరికీ అర్థమైంది కదా సార్? 2 పార్ట్స్ 4 వచ్చింది, ఈచ్ పార్ట్ 2. 4 2s are 8, 3 2s are 6, 6 2s are 12, 5 2s are 10. x plus 3 x plus 9, ఇది 6, ఇది 6. 6 రావాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి సార్? 1 పార్ట్కి 2 వచ్చింది, 4 పార్ట్స్కి నాకు 2 వచ్చింది, 6 పార్ట్స్కి ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో 6 పార్ట్స్కి వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ 9 years ఫ్రమ్ నౌ. సో ఇదే మీరు ఇక్కడ చూసుకుంటే x plus 3 x plus 9 తేడా ఎంత? 6. 6 పార్ట్స్. ఇది ఏ రేషియోలో ఉంది? ఒక్క పార్ట్కి 2, ఒక్క పార్ట్కి 2. ఆన్సర్ ఆప్షన్స్ నుంచి మీరు చూసుకోండి సార్. ఆన్సర్ ఆప్షన్స్ నుంచి మీరు చూసుకుంటే సపోజ్గా ఇది 7:6, ఇది 5, అంటే ఇది 14:12. 7:6 అంటే ఇది 14:12. ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ కూడా 2 పార్ట్స్ పెరిగింది, ఇక్కడ కూడా 2 పార్ట్స్ పెరిగింది. 9:8 అంటే 18:16. 18:16. అందరికీ అర్థమవుతుంది కదా సార్? ఇక్కడ 6 పార్ట్స్ పెరిగింది, ఇక్కడ 6 పార్ట్స్ పెరిగింది. 6 పార్ట్స్కి 6, 10:9. ఇది 20:18. అంటే ఇక్కడ 8 పార్ట్స్ పెరిగింది, ఇక్కడ 8 పార్ట్స్ పెరిగింది. ఫస్ట్ది 8:7 అంటే 8:7 అంటే ఎంత సార్? 8:7. 8:7 అంటే 16:14. 16:14 అంటే ఇక్కడ 4 పెరిగింది, ఇక్కడ 4 పెరిగింది. సో ఏదైతే నాకు ఎన్ని పార్ట్స్కి ఏ వాల్యూ వచ్చిందో ఇక్కడ 4 డిఫరెన్స్ అనేది
ఇక్కడ దేని డిఫరెన్స్కి వచ్చింది సార్? 2 పార్ట్స్కి వచ్చింది. 4 డిఫరెన్స్ 2 పార్ట్స్కి వస్తే 6 డిఫరెన్స్ ఎంతకు వస్తుంది? సో 3 పార్ట్స్కి వస్తుందో ఏదో ఒకటి 3 పార్ట్స్ చూసుకున్నా కూడా మీకు ఆన్సర్. 4 అనేది 2కి వస్తే 6 అనేది ఎంత? 3. 6 + 3 9, 5 + 3 8. డైరెక్ట్గా మనము 9:8 అని చెయ్యొచ్చు, లేకుంటే వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకొని ప్రపోర్షన్ ఉన్నా మనము చెయ్యొచ్చు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మీకు అర్థమైంది కదా సార్? ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 4, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 2. డీవియేషన్ 4 అనేది 2 పార్ట్స్కి వస్తుంది, అంటే ఒక పార్ట్కి 2. 4 2 పార్ట్స్కి వస్తే డీవియేషన్ 6 పార్ట్స్కి ఎంత అవుతుంది? 3 డీవియేషన్ రావాలి. 3 డీవియేషన్ రావాలి అని అంటే 6 + 3 9, 5 + 3 8. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ కూడా చూడండి సార్. సొల్యూషన్ గ్యాప్ మెథడ్ అందరికీ అర్థమైంది అనుకుంటా. 7 years ago పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ప్రజెంట్, ఇది పాస్ట్ అండ్ ఇది ఫ్యూచర్. ప్రజెంట్ ఎక్స్ అనుకుంటే పాస్ట్ 7 years ago x - 7. The ages of A and B are in the ratio 4:5. A is to B ratio ఎంత సార్? 4:5. 7 years hence, 7 సంవత్సరాల తరువాత వాళ్ళ రేషియో ఎంత సార్? 5:6. 5:6. డిఫరెన్స్ ఎంత? 14. ఇక్కడ డిఫరెన్స్ ఇది 1 ఉంది, 5:6. ఇది 1 ఉంది, ఇది 1 ఉంది, అంటే 14 అనేది 1 పార్ట్కి. అంటే దీని యాక్చువల్ వాల్యూ ఎంత? 56. బి ఎంత? 14 × 5 70. ఏ 56, బి 70. అది ఎప్పుడు సార్? 56 70. నౌ ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? 56 7 సంవత్సరాల ముందట. 7 సంవత్సరాల ముందట అంటే ఇది 63, ఇది 77. ప్రస్తుతము 63 77. క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద రేషియో 5 years ఫ్రమ్ నౌ? 5 years అంటే ఏమవుతుంది? ఇది 68. 5 years ఇది 82. 68:82. ఆన్సర్ ఎంత? 34:41. ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుంది చూడండి. ఆన్సర్ ఎంత? 34:41. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రస్తుతము ఎక్స్, 7 సంవత్సరాల ముందు x - 7, 7 సంవత్సరాల తర్వాత x + 7, గ్యాప్ 14. ఇక్కడ గ్యాప్ 1, ఇక్కడ గ్యాప్ 1, అంటే ఒక పార్ట్ 14. అంటే దాని అర్థం ఏంటంటే సార్, ఇది 4x, ఇది 5x, x వాల్యూ 14 అని. ఏ 56, బి 70. ఇది 7 సంవత్సరాల ముందట, అంటే ప్రస్తుతం ఎంత? 7 సంవత్సరాల ముందట 56, ప్రస్తుతం ఎంత? 63. 56 + 7 63. 70 + 7 77. 5 సంవత్సరాల తరువాత 63 + 5 68. 77 + 5 82. 68:82. ఎంత సార్ ఆన్సర్? 34:41. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు సార్, చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. క్వశ్చన్ చదవండి ఒకసారి. మై గ్రాండ్ ఫాదర్ వాస్ 9 times older than me 16 years ago. 16 సంవత్సరాల క్రితము. 16 సంవత్సరాల క్రితము అంటే x - 16. 16 సంవత్సరాల క్రితము మా గ్రాండ్ ఫాదర్ అనేది నాకంటే 9 రెట్లు ఎక్కువ. నాకంటే 9 రెట్లు ఎక్కువ. 9:1. He will be 3 times of my age 8 years from now. 8 years from now అంటే x + 8. ఎంత సార్? 3 times from now.
3 times from now. x plus 8 కి x minus 16 కి తేడా ఎంత? గ్యాప్ 24. ఈ గ్యాప్ సేమ్ ఉండాలి. 9 and 1 గ్యాప్ ఎంత? 8. 3 and 1 గ్యాప్ ఎంత? 2. దీన్ని 8 చేద్దాము అంటే 4 తోటి మల్టిప్లై చేద్దాం అంటే 12:4. 12:4. ఇది 9:1. ఇది 12:4. 9 12 అయింది, 3 పెరిగింది. ఇక్కడ కూడా 3 పెరిగింది అంటే 24 it is 3 parts. Each part is 8. Each part value it is 8. Each part value ఎంత? 8. Each part 8 అయిపోతే ఇది ఎంత అవుతుంది? 9 8s are 72. 1 8s are 8. 72 and 8. క్వశ్చన్ ఏమన్నాడు? 8 years ago. 8 years ago. 8 years ago అంటే x minus 8. x minus 8. సో 16 సంవత్సరాల క్రితము 72 అంటే 8 సంవత్సరాల క్రితము 80. ఇక్కడేమో 80 రైట్. 8 16 ఏళ్ల కిందట 8, 8 ఏళ్ల కిందట 16. 80:16. గ్రాండ్ ఫాదర్ ఈజ్ టు సన్ 5:1. సన్ ఈజ్ టు గ్రాండ్ ఫాదర్ అడిగాడు. సన్ ఈజ్ టు గ్రాండ్ ఫాదర్ అడిగాడు. ఆన్సర్ ఎంత? 1:5. ఆన్సర్ ఎంత? 1:5. లాజిక్ అర్థమైందా సార్? ఎంత ఈజీగా మనము ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేసి చేస్తున్నాం. ఐ హోప్ అందరికీ ఈరోజు గ్యాప్ మెథడ్ ఇంట్రడక్షన్కి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. మిగతా క్లాస్ అంతా కూడా ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి రేపు డిస్కస్ చేసి మిగతా ఆల్మోస్ట్ ఒక 40 ప్రాబ్లంలు ఉన్నాయి. మిగతా ప్రాబ్లంలన్నీ కూడా మనము ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి లైవ్ క్లాస్లో తీసుకొని మనము కవర్ చేద్దాం.